రేపే నీట్ రీ ఎగ్జామ్. ఇవాళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించబోతోంది ఎన్టీఏ. ఇంతకీ ఉత్కంఠ రేపుతోన్న నీట్ రీ ఎగ్జామ్ లో ఏంటి మాక్ డ్రిల్? నీట్ రీ ఎగ్జామ్ పై ఎన్టీఏ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? అవును, రేపు దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. గత నెలలో జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, రద్దు, రాజకీయ ప్రకంపనలతో రీ ఎగ్జామ్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సవాలుగా తీసుకుని నిర్వహిస్తోంది. సీసీటీవీ కెమెరాలు, లక్షల మంది భద్రతా సిబ్బంది నిఘా మధ్య నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. దీనికోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, మల్టీ లెవెల్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేసింది. పరీక్షకు ఒక రోజు ముందు అంటే ఇవాళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపడుతోంది. నీట్ రీ ఎగ్జామ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఛాన్స్ లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే ఇవాళ ఉదయం 9 గంటల నుండి ఆల్మోస్ట్ రాత్రి వరకు పరీక్షా కేంద్రాల దగ్గర ఎన్టీఏ మాక్ డ్రిల్ కొనసాగనుంది. ఈ మాక్ డ్రిల్ లో పరీక్ష కోసం సంసిద్ధత, సమన్వయం, భద్రతా చర్యలు, పరీక్ష జరిగే విధానం లాంటి అంశాలపై అవగాహన కల్పించనుంది. భద్రతా సంస్థల పనితీరు, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని అంచనా వేయనుంది. ఈ మాక్ డ్రిల్ లో 2.5 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొంటారు. ఇక రేపు దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ జరిగే 5,000కు పైగా సెంటర్స్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకుంది. అన్ని పరీక్షా కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన 3 అంచెల భద్రతా వ్యవస్థ అమలు చేస్తోంది. ఆయా ఎగ్జామ్ సెంటర్స్ అన్ని సీసీ కెమెరాల నిఘాలో ఉండబోతున్నాయి. వీటి ద్వారా సెక్యూరిటీ బృందాల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. వీటి ప్రత్యక్ష ప్రసారాలు నేరుగా ఎన్టీఏకి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాల భద్రత, కస్టడీ బాధ్యతలను ప్రత్యేకంగా కేంద్ర పారామిలిటరీ బలగాలకు అప్పగించింది. నీట్ రీ ఎగ్జామ్ పేపర్ రవాణా కోసం వాయుసేన విమానాలను వినియోగిస్తోంది. ఇక ఎగ్జామ్ నిర్వహణలో భారత ఆర్మీ విభాగం పాలు పంచుకోవడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. మరోవైపు పరీక్షకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా ట్రాక్ చేసేలా ఒక హై లెవెల్ మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసింది. దీంతో పాటు నీట్ రీ ఎగ్జామ్ కోసం భద్రతా, దర్యాప్తు సంస్థలతో పాటు జిల్లా, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులందరినీ ఎన్టీఏ అప్రమత్తం చేసింది. ఇదిలా ఉంటే రేపు జరిగే నీట్ రీ ఎగ్జామ్ కు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా ఇప్పటికే 19 లక్షల మందికి పైగా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. పరీక్షకు సంబంధించి వివరాలను వాట్సాప్ ద్వారా తగిన సూచనలతో సమాచారం అందిస్తోంది. నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలు, వైద్య విద్యా సంస్థల దగ్గర అధికార యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. అటు నీట్ రీ ఎగ్జామ్ నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పలుమార్లు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నీట్ రీ ఎగ్జామ్ ను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని ఎన్టీఏ అధికారులను ఆదేశించారు. మొత్తంగా రేపటి నీట్ రీ ఎగ్జామ్ ను మల్టీ లెవెల్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ తో నిర్వహించడంతో పాటు ఇవాల్టి స్పెషల్ మాక్ డ్రిల్ తో ఎగ్జామ్ కు ముందు భద్రతా సంస్థల సమన్వయం, సన్నాహాలు, భద్రతా చర్యల పనితీరును ఎన్టీఏ అంచనా వేయబోతోంది.